అందరికీ నమస్కారం. సెల్ఫీ వీడియో కనుకనే రెండు చేతులు ఎత్తలేకపోతున్నా, తప్పుగా అనుకోద్దండి. నన్ను సింగనమల నియోజకవర్గంలో ఎమ్మెల్యే శ్రావణి గారు, వారి అమ్మ లీలావతి గారు ఏ విధంగా అయితే ఇబ్బంది పెట్టారో అన్నిటినీ కూడా రోజు చూపించాలని ఒక ఆలోచనతో ఉన్నాను. అన్నిటినీ కూడా చూపించే కోణంలో ఈరోజు నాకు ఏ విధంగా అన్యాయం చేశారనే దానికి ఈరోజు ఒక వీడియో చూపిస్తా. ఇక్కడ నా పొలంలోని బోరు దాదాపు 4 సంవత్సరాలు 4.5 సంవత్సరం పైబడి ఈ బోరు నేను వేయించుకోవడం జరిగింది. మా అమ్మ పేరుతో 1.5 ఎకరాల పొలం ఉంటే వేయించుకోవడం జరిగింది. కరెంటు గతంలో వైసీపీ వాళ్ళు ఆర్థికంగా అణిచివేశారు. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత నాకు ఏదో నేను ఎస్సీ కదా, సబ్సిడీ ద్వారాగా ఏదైనా లబ్ధి చేకూరుతుంది, ప్రభుత్వం వచ్చింది, ఎస్సీలకు సబ్సిడీ ఇస్తున్నారని చెప్పి ఇస్తారు. గట్టిగా పనిచేసి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని పనిచేస్తే ఈరోజు తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత ఎమ్మెల్యే గారు ఆర్థికంగా, ఫిజికల్గా అన్ని రకాలుగా అణచివేశారని చెప్పాం కదా, చెప్తున్నా. అందుకోసమే వీడియో. 1.5 ఎకరాల పొలంలో ప్రభుత్వం హార్టికల్చర్ అవకాశాలు కల్పిస్తే ఖచ్చితంగా సంవత్సరం కిందట 150 మామిడి మొక్కలు మా అమ్మ పేరుతో శాంక్షన్ అయితే 150 మామిడి మొక్కల్ని మన పొలంలో నాటుకోవడం జరిగింది. నాకు జరిగిన అన్యాయంపై విజయవాడ సెంట్రల్ ఆఫీస్కి వెళ్ళి ప్లకార్డుతో నిరసన చేస్తే ఎమ్మెల్యే శ్రావణి గారు పార్టీ ఆఫీస్లో నాకు జరిగిన అన్యాయాన్ని తొందరగా న్యాయం చేయండి అని చెప్పి పార్టీ అధిష్టానం ఆదేశిస్తే న్యాయం చేయకుండా విజయవాడ నుంచి వచ్చిన 2 రోజుల్లో నా కుటుంబాన్నంతా సబ్జైల్లో పెట్టించిన ఘనత మా ఎమ్మెల్యే శ్రావణి గారిని. 29 రోజులు సబ్జైల్లో ఉంటే దాదాపు ఇక్కడ మాకు మోటార్ కానీ ఇలాంటివి ఏవీ లేవు. బోరు బిగించుకొని బోరింగ్ అప్పులు చేసి మా అమ్మ నాన్న అప్పు చేసి బోరు బిగించుకొని బోరు నీళ్లు కొట్టి మామిడి చెట్లు పెంచుకుంటున్నాం మేము. 29 రోజులు సెంట్రల్ జైల్లో ఉంటే 29 రోజుల్లో 40 మామిడి మొక్కలు చనిపోతే నా 40 మామిడి మొక్కలు మేము పెంచుకున్న 40 మామిడి మొక్కలు చనిపోవడానికి కారణమైన ఎమ్మెల్యే గారు, అమ్మగారు కారణమయ్యారు. ఇది ఆర్థికంగా అణచివేశారు. ఫిజికల్గా ఇంటి మీద దాడి చేయించి ఫిజికల్గా దెబ్బతీశారు. ఆర్థికంగా ఒక కార్యకర్త పనిచేశాడనే కనీస విశ్వాసం లేకుండా ఆర్థికంగా దెబ్బతీసి ఈ విధంగా చేశారు. దాదాపు 150 మామిడి మొక్కలు నాటుకుంటే 40 మామిడి మొక్కలు చనిపోవడానికి కారణమయ్యారు. ప్రభుత్వం ఇచ్చిన హార్టికల్చర్ ద్వారా నా కుటుంబానికి ఎమ్మెల్యే గారు ఎలాగో న్యాయం చేయరు. కనీసం ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలను ఉపయోగించుకుందామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి మా అమ్మ పేరుతో ఉన్నటువంటి 1.5 ఎకరాల పొలంలో కూడా 150 మామిడి మేకలు పెంచుకుంటే 29 రోజులు సెంట్రల్ జైల్లో పెడితే కనీసం చెట్లకి ఇక్కడ ఉన్న చెట్లకి నీళ్లు పోసేవారు లేక 40 మామిడి మొక్కలు చనిపోయినాయి. ఆర్థికంగా ఇంతకంటే ఇంకేం దెబ్బతీయగలరు చెప్పండి. కనీసం మా స్తోమత ఆ 40 మామిడి మొక్కలు పెంచుకునే స్తోమత కూడా మా దగ్గర లేదు. అలాంటి పరిస్థితుల్లో కూడా వైసీపీ వారిని అనుక్షణం డి అంటే డి అని పనిచేసి ఎమ్మెల్యే గారి కోసం పనిచేసిన కార్యకర్తలను ఇన్ని ఇబ్బందులు పెట్టేశారు. దాదాపు 15 నెలలుగా మీరు అందరూ చూశారు. ఇక్కడ మా అమ్మనైతేనేమి, మా అమ్మ నాన్న నేను ఇక్కడ పని చేసుకొని చెట్లకు నీళ్లు పోసుకొని పెంచుకుంటాము. కనీసం నీళ్లు పోసే వాళ్ళు లేక 29 రోజులు సెంట్రల్ జైల్లో పెడితే 40 మామిడి మొక్కలు చనిపోతే కడుపులో బాధగా ఉంది. చూడండి ఒకసారి ఎన్ని మామిడి మొక్కలు చనిపోయాయో. ఆర్థికంగా ఇంతకంటే ఓ దళిత కార్యకర్తని, పనిచేసిన కార్యకర్తని ఇంత అన్యాయం చేస్తే ఎలా భరించమంటారు చెప్పండి. ప్రత్యర్థులే పాపం పుణ్యం అనే వాళ్ళు ఉన్నారు, కానీ ఎమ్మెల్యే గారికి వాళ్ళ అమ్మగారికి ఇంకా పాపం పుణ్యం అనే ఆలోచన కూడా రావడం లేదు. మమ్మల్ని ఇంకా ఏమైతే దెబ్బతీయాలనుకున్నారో అన్నీ చేయండి, కానీ మీరు దెబ్బతీస్తే తీర్చుకోవడానికి మేమేం పిచ్చోళ్ళం కాదు. మాకు ఏదైతే నష్టం చేశారో ప్రతిదీ కూడా తెలుగుదేశం పార్టీకి తెలియజేస్తాం. నా సోషల్ మీడియా ద్వారా కూడా ముఖ్యమంత్రి గారికి, లోకేష్ గారికి చేరవేస్తా. దాంట్లో మాత్రం ఆల్రెడీ ఇప్పటికి చేసిన పోరాటంలో 100కి 100% సక్సెస్ అయ్యాను ఎమ్మెల్యే గారు. మీరు మాకేం తెలియదు అనుకుంటున్నారేమో. మా అమ్మగారి పేరుతో
ఉన్న పొలంలో మామిడి మొక్కలు పెంచుకుంటే వీటిని కూడా చంపేసి మమ్మల్ని కూడా చంపేసేకి సిద్ధపడినారు మీరు. అందుకే మాపై దాడి చేయించారు. కేవలం ఒక ఫీల్డ్ అసిస్టెంట్ అడిగితే అది ఇవ్వకుండా కష్టపడే కార్యకర్తలకు పని చేయండి అని చెప్పి అడిగితే పని చేయమని అడుగుతారా, మమ్మల్ని అడుగుతారా, మాపైనే ఫిర్యాదు చేస్తారా అని చెప్పి మమ్మల్ని ఉద్దేశంతో మాపై కక్ష కట్టి మా కుటుంబాన్నంతా ఇబ్బందులు పాలు చేశారు. ఇదిగోండి మేడం, నేను చచ్చినా కూడా ఇదే నా ఆస్తి, ఇదే నా పిల్లలకి రేపు పొద్దున అన్నం పెడతాదనే ధైర్యంతో మీపై పోరాటాన్ని చేయదలుచుకున్నా. ఏ విధంగా మీరైతే ఇబ్బంది పెట్టారో అన్నీ కూడా మీకు చూపించేలా, ప్రజలకు చూపించాలా, రాష్ట్ర ప్రజలకు తెలుసల్లా, రాష్ట్ర నాయకులకు తెలియాలా అనేదే నా ఆలోచన తప్ప ఇంకో ఉద్దేశం అయితే కాదు. కనీసం దళితునికి న్యాయం చేయలేని దళిత ఎమ్మెల్యే ఎందుకు మాకు అర్థం కావడం లేదు. మీకోసం పనిచేసిన కార్యకర్తనే నేను ఇబ్బందులు పెడితే మిగతా కార్యకర్తలు ఇంకెన్ని ఇబ్బందులు పెట్టాలా? ఒకసారి ఎమ్మెల్యే దగ్గర ఉన్నటువంటి కార్యకర్తలారా మీరైనా ఆలోచించండి. ఎమ్మెల్యే దగ్గర కాస్తో కూస్తో కొద్దిమంది ఉన్నారు, మీకైనా న్యాయం జరుగుతుందా? మీకు కూడా నాలాగే జరుగుతుందా? ఒకసారి ఆలోచించుకోండి. ఇదంతా ఇలా ఉంటే నేను చేసే పోరాటం, మా పరిస్థితి ఈ విధంగా ఉంటే నేను చేసే పోరాటం ఎమ్మెల్యే గారికి నచ్చలేదంట. మరి ఎమ్మెల్యే గారు నేను చేసే పోరాటం నచ్చకపోతే నన్ను ఇబ్బంది పెట్టాలి కానీ నా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి అడుగుతున్నా. పార్టీ కింది స్థాయి నాయకులందరినీ నాకు న్యాయం చేయకుండా మీరు ఆపచ్చేమో కానీ నా పోరాటాన్ని అయితే ఆపలేరు మీరు. ప్రతిదీ కూడా ముఖ్యమంత్రి గారికి తెలుసు, లోకేష్ గారికి తెలుసు అనేది నాకు తెలుసు. పార్టీ అధిష్టానం ఏమైతే న్యాయం చేయాలో వాటన్నిటినీ కూడా ప్రాసెస్లో పెట్టింది. వైసీపీ వాళ్ళతో పోరాటాలు చేసిన కార్యకర్తలకు కూడా, మీకోసం పనిచేసిన కార్యకర్తలకి మీకు విశ్వాసం లేకుండా కనీస విశ్వాసం లేకుండా మమ్మల్ని ఈ విధంగా ఇబ్బందులు పాలు చేశారే. ఎన్ని అవమానాలు చేశారు. రౌడీలు అన్నారు, గూండాలు అన్నారు, తట్టుకున్నాం, భరించాం, అందుకే పోరాటాన్ని ఎంచుకున్నాం. ఇప్పటి నుంచి ఇంకా పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తా. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ మమ్మల్ని గుర్తిస్తుందనే ఒక నమ్మకం ఉంది. ఆ నమ్మకంతోనే ముందుకెళ్తాము. దయచేసి ఎమ్మెల్యే గారు నాలాగా ఇంకో కార్యకర్తని ఇబ్బంది పెట్టకండి. దయచేసి ఇప్పుడు చేసిన కార్యకర్తలందరికీ తొందరలో న్యాయమన్నా చేయండి. కానీ అన్యాయం చేస్తే మాత్రం అనుక్షణం రాత్రైనా పగులైనా ప్రతి కార్యకర్తకి గట్టిగా నిలబడి మేము మా పార్టీ కోసం పనిచేసాం కాబట్టి, కార్యకర్తలం పనిచేసాం కాబట్టి పోరాటాన్ని ఎంచుకుంటున్నాం. ఈరోజు సిద్ధంగా ఉండండి ఎమ్మెల్యే గారు. మీరు కూడా మేము చేసే పోరాటం చూడడానికి సిద్ధంగా ఉండండి. మీరు అరెస్టులు చేయించినా భయపడతామనుకున్నారేమో, చంపినా కూడా భయపడే స్థితిలో లేమో. ఆ స్టేజ్ ఎప్పుడో దాటిపోయినాము. మీరు చంపుతారనేది కూడా తెలుసు మాకు, మీరు మీ అమ్మగారు. దానికి కూడా సిద్ధంగా ఉన్నాము. తొందరలోనే పోరాటం మరింత వేగం పెంచి మీపై పోరాటం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా ఎమ్మెల్యే గారు.